హాయ్ గైస్, దిస్ ఇస్ కావ్య. సడన్గా ఇండియా వెళ్తున్నాను అన్నాను కదా. ముందు రోజు నైట్ నా థింగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాను. పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. సడన్గా ఇండియా ప్రయాణం కాబట్టి ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇంకా ఎయిర్పోర్ట్కి మా కార్లోనే మేము వెళ్ళిపోతున్నాము. 5:50కి మా ఫ్లైట్. ఇంకా బోర్డింగ్ దగ్గర ఎలాగో టైం పడుతుంది కదా అని చెప్పి లేట్గా స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా టికెట్లో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి లీవ్ దొరకకపోవడం వల్ల పిల్లలు నేనే వెళ్తున్నాము. అందువల్ల కొంచెం మిస్ అవుతున్నారు వాళ్ళ డాడీని. ఇంక ఫైనల్లీ మేమైతే ఫ్లైట్లో కూర్చుని పోయాం. మేము బుక్ చేసుకున్నది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. ఎక్స్ప్రెస్ ట్రైన్లోని బస్సులోని చూశాను కానీ ఫ్లైట్లో ఫస్ట్ టైం చూశాను. నిజంగా చాలా భయం వేసింది. ఇంటికి వెళ్తానో లేదో అని కూడా అనిపించింది. మాకు హైదరాబాద్లో కనెక్టింగ్ ఉంది. హైదరాబాద్లో చాలామంది కమీడియన్స్ని కూడా చూసాము. అక్కడి నుంచి వైజాగ్లో ల్యాండ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఆ రోజు రామ్ చరణ్ వస్తున్నారంట. ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సడన్గా ఇండియా వచ్చాం కాబట్టి పేరెంట్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇక్కడ నుంచి ఇండియా బ్లాగ్స్ వస్తున్నాయి. స్టే ట్యూన్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.